హై ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ బ్లాగ్ ఛానల్లోని ఇలా వీడియో వచ్చేసి ఏమంటే దుబాయ్లో బంగాళీ మార్కెట్ ఎట్లా ఉంటుందో అది మీకు నేను చూపిస్తాను. ఒక థింక్ ఏమంటే నా వీడియో చాలామంది చూస్తలేరు ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు. కింద స్క్రీన్ మీద చూపిస్తా, అది చూడండి ఒకసారి. ఎక్కువ అంటే సబ్స్క్రైబ్ వస్తలేరు, సబ్స్క్రైబ్ ఓన్లీ చూస్తున్నారు. కానీ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు, కానీ మిగతా మనసు చూస్తలేరు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేసుకుంటా చూడకండి, ఎందుకంటే స్కిప్ చేసి చూస్తే నాకు కూడా వ్యూస్ పెరగదు, ఏం పెరగదు. అండ్ ఇంకేంటంటే వీడియో చాలామంది నాకు స్కిప్ చేసేస్తున్నారు. వీడియో స్కిప్ చేస్తే నాకు కూడా ఉత్సాహం వెళ్ళిపోతుంది కదా వీడియో రికార్డింగ్ చేయడానికి. నేను కూడా డ్యూటీలో ఉంటాను, డ్యూటీకి వెళ్ళి వచ్చి తర్వాత నేను వీడియో రికార్డింగ్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఇంకా తర్వాత నేను ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేయడానికి ఇంకా వీడియో షూట్ చేయడానికి నాకు మస్తు టైం అవుతుంది కదా. దానికోసమే మీకు నేను అడుగుతున్నది ఏంటంటే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతాయి ఫ్రెండ్స్. అన్ని మ్యాటర్ రైట్స్ పెట్టేసి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్లీ, ఓకేనా. ఈరోజు బ్లాగ్స్ వచ్చేసి ఏమంటే మనం బంగాళీ మార్కెట్ ఎట్లా ఉంటుందో చూద్దాము దుబాయ్లోనే. మనమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడండి ఇట్లా ఉంటుంది, ఇట్లా వెళ్ళిపోతున్నాం మనం నడుచుకుంటా. రోడ్డు పంట చాలా దూరం అయితే లేదు, దగ్గరనే ఉన్నది. అందుకోసం ఇలా చుట్టూ ఉంది. అందుకోసం ఇలా సండే కదా, మోస్ట్లీ ఇలా సండే రోజున మస్తు ఉంటుంది బిజీ బంగాళీ మార్కెట్లో. అతి తక్కువ రేట్లో ఏం దొరుకుతుంది, మరి ఎంతో కాస్ట్లీగా ఉంటుంది అది. మరి అది ఏమంటారు బంగాళీ మార్కెట్లో మరి ఎంత తక్కువ రేట్లో దొరుకుతుంది అన్నీ చూపిస్తాను మీకు నేను. ఇక్కడైతే చూడండి ఒకసారి ఎట్లా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇలా అందరూ వెళ్ళిపోతున్నారు. మా వెనక అయితే వెహికల్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అయిపోదాం. బ్యాక్ సైడ్ కెమెరా వేస్తున్నాయి. ఇప్పుడు ఇదే బంగాళీ మార్కెట్. ఇప్పుడైతే ఎంట్రీ అయిపోయినా బంగాళీ మార్కెట్లో మావాడైతే ఎంట్రీ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి, బట్టలు ఉంటుంది. చూడండి బట్టలు అన్నీ తక్కువ రేట్లోనే ఉంటుంది. ఇలా పెట్టుకొని అమ్ముతారు. చూడండి ఎట్లా మందిలు ఉన్నారు, మస్తు మంది ఉంటున్నారు. కానీ ఇప్పుడు కొంచెం చీకటి కాలేదు, చీకటి అయిన తర్వాత చాలా మంది వస్తారు. చాలా తక్కువ ధరలో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మనం కుకింగ్ చేసేది, షూస్లు, వాచ్లు, ఇక్కడ కుకింగ్ చేసేది బోలు బొండ్రాలు ఉన్నారు. షూస్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. తినే ఐటాలు కూడా ఉంటుంది, చూసుకోండి. పుచ్చకాయలు అవి ఉంటాయి. ఈ గత 6 నెలల నుంచి అవుతుంది, ఇంతకుముందు కాకపోతుండే. ఎందుకంటే మేము ఉన్నప్పుడు మాకు ఇప్పుడు 3 years అవుతుంది. 3 years నుంచి లేకుండే, గత ఒక 6 months అవుతుందేమో అంతే. 6 months నుంచి ఇక్కడ బంగాళీ మార్కెట్ అనేది చాలా అయింది. చాలా అయితే మాకు తెలియదు ఇంతగా, కానీ మేము ఒక నైట్ ఒకసారి ఇక్కడ వీడియో షూట్ చేసుకున్నాం. షూట్ చేసుకున్న తర్వాత అప్పుడు మేము చూస్తే దొరికినాయి. మరి చాలామందికి డౌట్ ఉంటాయి కదా దుబాయ్లో స్మోక్, సిగరెట్లు, తంబాకు ఎట్లా దొరుకుతాయని. ఇలా పెట్టుకుంటాడు, ఇలా పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఇలా అయితే ఉంటుంది. చాలామంది తిరుగుకుంటూ ఉంటున్నారు ఇక్కడ, చూసుకోవచ్చు. ఇంకా ఏమంటారు షాపులు, చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, అవి ఇంకా రాలేవు. అసలు నైట్ వరకు అయితే వచ్చేస్తాయి అనుకుంటా, 7-8 అవుతుంది. అప్పటి వరకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే కొంచెం అంత తక్కువ ఉంది కదా, మేము జల్దీ వచ్చేసినాం. ఎందుకంటే మాకు వేరే పని ఉండే, అందుకోసం వీడియో ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ ఇటు పోదామని వచ్చినాం. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టుకొని చూపిస్తాం మీకు ఎంతమంది పోతున్నారు, వస్తున్నారు.
చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు పబ్లిక్. ఏదో మేడారం జాతరకు పోతారు కదా, మేడారం జాతరకు కూడా ఇంతమంది రాలేరు అమ్ముకొని, కానీ ఇప్పుడైతే మేడారం జాతర కూడా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. చూసుకోండి ఇక్కడ టమాటాలు అవి కూరగాయలు అమ్ముతున్నారు. అంటే ఎక్కువ శాతం అంటే షాప్లకు వెళ్ళి బయట అమ్ముకుంటేనే తక్కువ రేట్లో అమ్ముతారు. అందుకోసం చాలామంది రోడ్ల పంట పెట్టుకొని అమ్ముతారు కదా, అదే తీసుకుంటారు. అది తీసుకొని అదే నెల వరకు లేకుంటే వారం వరకు యూజ్ చేసుకుంటారు. షాప్లో తీసుకుంటే ఎక్కువ రేట్ ఉంటుంది, దీనికన్నా ఎక్కువ రేట్ ఉంటుంది. అంటే ఒక 5 dirhams 10 dirhams ఎక్కువ ఉంటాయి అంతే. దాంట్లో 5 dirhams 10 dirhams డిఫరెంట్ ఉంటాయి అంతే, వేరే ఏముండే. చాలా ఎందుకు బ్యాక్ కెమెరా పెడుతున్నా అంటే నా ఫోన్ బ్యాక్ కెమెరా అంటే స్టాండ్ ఉన్నది నా దగ్గర, స్టాండ్తోని బ్యాక్ కెమెరా పెట్టుకుంటా చేస్తున్నా. నేను వీడియో రికార్డింగ్ చేస్తే నాకే అందరు చూస్తున్నారు, అందుకోసం నేను బ్యాక్ కెమెరా పెట్టుకున్నాను. ఇలా వంట చేసుకునేటి సామాన్లు దొరుకుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది బెంగాలీ మార్కెట్. అంటే చాలా తక్కువ రేట్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నా వీడియో దుబాయ్లో పోవాలని ఉంటే నా వీడియో చూస్తే మీకు కావాలంటే నేను కింద లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. ఆ లొకేషన్ బట్టి సాయంత్రము 5-5:30కి వచ్చేస్తే గేడ బెంగాలీ మార్కెట్లు కూర్చుంటాయి. బంగాలే ఉండరు, ఇండియాలో ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు అందరూ ఉంటారు, అన్ని కంట్రీలో చోటు ఉంటారు. ఏ కంట్రీ అంటే చెప్పలేము, అన్ని కంట్రీస్ ఉంటాయి ఇక్కడ. నా వీడియో మీకు షేకింగ్ అనిపిస్తుంది అనుకుంటా, ఎందుకంటే స్టాండ్ ఉన్నాయి, స్టాండ్ ఊగుతున్నాయి కింద మీద. ఏమైనా ఇబ్బంది ఉంటే కింద కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే, కానీ నచ్చకపోతే కూడా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను అక్కడ అంటే ట్యాట్ వస్తుందా నేను ఈ మిస్టేక్లు చేస్తున్నా అని. మీకు ఎలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోలు చేస్తాను. ఇప్పుడు నా ఓన్గా నేను వీడియో చేస్తే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, అది ఇది ఉంటుంది కదా, అందుకోసం. బెంగాలీ మార్కెట్ యాడ్ దాకా ఉన్నదో అక్కడ దాకా పోదాం మనం. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం, ఎందుకంటే నాకు కూడా వర్క్ ఉంటుంది అందుకోసం. మొన్న అయితే నైట్లో ఈడ దాకా వచ్చినాం మేము. మొన్న నైట్లో ఈడ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి సీదా వీడియో రికార్డింగ్ చేసుకొని వెళ్ళిపోయినాం. ఇంకా ఈడనే వచ్చినాం మేము. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకోండి దుబాయ్ సాయంత్రం వ్యూ. మొన్న మేము వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం, లాస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం మేము. ఫ్రంట్ కెమెరా చూపిస్తాను. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం మేము. చూసుకోండి ఒకసారి, వ్యూ కూడా ఎట్లనే ఉంది. ఆ వీడియో మీరు పూర్తిగా చూడకపోతే కూడా కింద కామెంట్స్ ఎట్లా నేను పెడతా వీడియో, కింద పోయి చెక్ చేసుకోండి. చలో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోదాం. అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్, ఏమి దొరికాయని కూడా లేదు. అన్ని కళ్ళు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. చాలామంది అంటారు దుబాయ్లో పోతే కళ్ళు దొరుకుతుందా లేదా అని. కళ్ళు దొరుకుతాయి, అమ్మాయిలు దొరుకుతారు, అందరు దొరుకుతారు, దొరకని వాళ్ళు లేరు. చాలా బిజీగా ఉన్నది, ఎందుకంటే నేను మాట్లాడే మాటలు కూడా మీకు వినిపిస్తలేదు అనుకుంటాను. నేను మాట్లాడే మాటలు కూడా వినిపిస్తలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర మైక్ కూడా లేదు, ఏం లేదు, ఓన్లీ మొబైల్దే యూజ్ చేస్తున్నాను.
ఫ్రెష్ మావాడైతే ఎయిర్ సెట్ తీసుకుంటా అని అనుకొని ఇక్కడ ఆగిన. ఆయన అడుగుతున్నాడు ఎంత తీస్తాడు ఏం కథ అని. ఈయననే మా ఫ్రెండ్ పోతున్నాడు ఆయన దగ్గర. ఇట్లా ఉంటుంది ఎయిర్ సెట్లు అన్ని. पूरा खराब हो जाएगा भाई, 10 दिन नहीं चलेगा, पूरा खराब हो जाएगा। ये तो कंपनी बनाया, हमको नहीं बनाया। हाँ, आप लोग तो नहीं बनाया, लेकिन कंपनी बनाया। खलास नहीं होगा तो दुकानदार नहीं करेगा। दुकानदार तो लाख दिन करना चाहिए। आप एक दिन के लिए सामान लेके जाएंगे, बैक साइड बैक साइड आप ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ బెంగాలీ మార్కెట్లో. దుకాణంలో ఇట్లా ఇప్పుకొని చూడొద్దు, కానీ ఇక్కడ ఇప్పుకొని చూస్తే కూడా ఏం కాదు. మా మొబైల్లో వేసుకొని కూడా చూసుకుంటే ఏం కాదు. చూసుకుంటే ఎట్లా ఉంటారు పబ్లిక్, ఇలా ఉంటారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా బెంగాలీ మార్కెట్ ఉంటుంది, ఇట్లా అమ్ముకుంటూ ఉంటారు. నేనైతే ఈ వీడియోకి 15K వ్యూస్ వస్తాయని అనుకుంటున్నాను. కానీ మీ దయ, నాకు మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏమైనా చేయగలుగుతాను. ఎందుకంటే నాకు కూడా చాలా ఉంటుంది మీకు ఎన్నెన్నో చూపించాలని, కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తారు, అందువలన ఏం చెప్పలేకపోతాను. మావాడైతే ఫోన్లో పెట్టి చూస్తున్నాడు, మరి సాంగ్స్లు పెట్టుకొని చూసుకుంటున్నాడా ఏం చేస్తున్నాడో. అది తీస్తున్నాడు, అది తీసుకున్నట్టు. ఆయన అడుగుతున్నా 5 dirhamకి, కానీ ఆయన అంటున్నాడు బాయ్ నేను ఇయ్యను అని చెప్తున్నాడు.